Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about past perfect continuous tense. Okay na friends, subject plus had been plus ing plus object. ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం ఈ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు క్లాస్ మీకు ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సో మెనీ థ్యాంక్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం ఇక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేసేయచ్చు. చాలా సింపుల్ కదా. అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ బీని యూజ్ చేస్తాము ప్లస్ ఐఎన్జీ ఫామ్. అంటే గతంలో ఒక పని మొదలుపెట్టి గతంలోనే కంప్లీట్ చేసేసాము అని చెప్పడానికి. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తామండి? పాస్ట్లో స్టార్ట్ చేసాము, పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. ఆ స్ట్రక్చర్ చెప్పడానికి మనం ఇది యూజ్ చేయాలి, హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఏంటి, ఒక పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇక్కడ ఒక జాబ్ మొదలు పెట్టాం, అది ఏమైంది? ఈ పాస్ట్లో ఇంతవరకు చేసాము, పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది. దీని ఎఫెక్ట్ ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ లేదు. ఇది ప్రజెంట్ వరకు రాలేదు, ఫ్యూచర్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇక్కడ పాస్ట్లో స్టార్ట్ చేసిన వర్క్ పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ బీన్ లాస్ట్ ఇయర్ టిల్ అక్టోబర్. నేను అక్టోబర్ వరకు పెయింటింగ్ వేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ పెయింటింగ్ లాస్ట్ ఇయర్ టిల్ అక్టోబర్. లాస్ట్ ఇయర్లో అక్టోబర్ వరకు పెయింట్ వేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ 2 years బ్యాక్. నేను 2 years బ్యాక్ వర్క్ చేస్తూ ఉన్నాను. అది అంతటితో అయిపోయింది. ఆ వర్క్ ఇప్పటి వరకు నడవట్లేదు అనమాట. మనం వాటికి కీవర్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ కీవర్డ్స్ ఏంటంటే టిల్, అంటిల్, అప్ టు, ఫర్, బిఫోర్, హౌ లాంగ్, సిన్స్, ఫార్. అంటే వీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అంటిల్ 2001. నేను 2001 వరకు చదువుకున్నాను. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ టిల్ 2020. ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ అంటిల్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ వరకు డ్రైవింగ్ చేశాను, ఇప్పుడు చేయట్లేదు అని మీనింగ్. ఐ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ జాబ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అంటిల్ డిసెంబర్. I had been searching for job last year until December. లాస్ట్ ఇయర్లో డిసెంబర్ వరకు నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను. అది సెర్చింగ్ అయిపోయిందా? జాబ్ నేను పొందుంటాను, పొందకపోయినా ఆ పని, సెర్చింగ్ పని అయితే అయిపోయింది. అలా చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాము ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, వీ హ్యాడ్ బీన్ పెయింటింగ్ లాస్ట్ ఇయర్ అంటిల్ అక్టోబర్ వరకు మేము పెయింట్ వేస్తూ ఉన్నాము. వీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటిల్ 2004 వరకు మేము వర్క్ చేస్తూ ఉన్నాము. వీ హ్యాడ్ బీన్ అట్ దట్ కంపెనీ అంటిల్ 2010 అనమాట. అలా మనం చెప్పొచ్చు. వీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అంటిల్ 2018 వరకు మేము చదువుకుంటూ ఉన్నాము. వీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ 2020 అంటిల్ 2020 వరకు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము. వీ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ జాబ్ అంటిల్ 2014 వరకు మేము జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాం. అంటే అంటిల్ అప్ టు అంటే ఒకనొక టైంలో ఎప్పుడో స్టార్ట్ చేసాం, ఒకనొక టైంలో అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పాస్ట్లో స్టార్ట్ చేసాం, పాస్ట్లోనే కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఓకేనా? యూ హ్యాడ్ బీన్ పెయింటింగ్ లాస్ట్ ఇయర్ అంటిల్ నవంబర్ వరకు లాస్ట్ ఇయర్ నువ్వు పెయింట్ వేస్తూ ఉన్నావు. యూ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటిల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు పనిచేస్తూ ఉన్నావు. యూ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ అంటిల్ 2019. నువ్వు 2019 వరకు చదువుకుంటూ ఉన్నావు. యూ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ అంటిల్ లాస్ట్ మంత్ వరకు నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఉన్నావు, కంప్లీట్ అయిపోయింది. యూ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ జాబ్ లాస్ట్ ఇయర్ అంటిల్ అక్టోబర్. నువ్వు అక్టోబర్ వరకు నీ జాబ్ కోసం నువ్వు సెర్చ్ చేస్తూ ఉన్నావు. ఇలా ఈజీగా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. యూ హ్యాడ్ బీన్ పెయింటింగ్ అంటిల్
2016. He had been working until 2016. He had been studying until 2016. He had been driving until 2018. He had been searching for a job until 2020. She had been painting. She had been wall painting until 2018. She had been working until 2019. She had been driving since until last year. She had been searching for a job since 2019. ఇలాగ మనం ఈజీగా మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. వీటిని మనం నెగిటివ్స్ ఎట్లా చేయాలో చూద్దామా. హ్యాడ్ తర్వాత నాట్ చేర్చాలి. హ్యాడెంట్, హ్యాడెంట్ అని కూడా మనం షార్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. హ్యాడ్ నాట్ని హ్యాడెంట్ అని షార్ట్ ఫామ్లో యూజ్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్స్ ఎట్లా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఐ హ్యాడెంట్ నాట్ పెయింటింగ్ అండ్ టిల్ లాస్ట్ ఇయర్. ఐ హ్యాడెంట్ నాట్ వర్కింగ్. ఐ hadn't been painting till last year. I hadn't been working until last year. I hadn't been studying until 2018. I hadn't been driving until last year. I hadn't been searching for a job until 2018. We hadn't been painting until 2018. We hadn't been working up to 2020. We hadn't been studying until 2020. We hadn't been driving until last year. We hadn't been searching for a job until last year. మేము లాస్ట్ ఇయర్ వరకు జాబ్ కోసం సెర్చ్ చేయలేదు. సింపుల్ కదా. దే హ్యాడెంట్ బీన్ పెయింటింగ్ టిల్ 2018. దే హ్యాడెంట్ బీన్ వర్కింగ్ టిల్ 2018. దే హ్యాడెంట్ బీన్ స్టడీయింగ్ అంటిల్ 2019. దే హ్యాడెంట్ బీన్ డ్రైవింగ్ until last year. They hadn't been searching for a job until 2020. He hadn't been painting until 2020. He hadn't been working until 2020. He hadn't been studying until 2019. He hadn't been driving until last year. He hadn't been searching for a job since last year. Last year నుండి అతను సెర్చ్ చేయడం లేదు. She hadn't been painting. She hadn't been wall painting until 2018. She hadn't been she hadn't been working at that company up to 18. She hadn't been studying before 2019. She hadn't been driving before last year. She hadn't been searching for a job until 2023. ఇట్లాగా మనం గడిచిపోయినవి నెగిటివ్లో క్వశ్చన్స్లో పాజిటివ్లో అడగొచ్చు. క్వశ్చన్స్ ఎట్లా క్రియేట్ చేద్దామో చూద్దామా. హ్యాడ్ తీసుకొచ్చి సబ్జెక్ట్కి ఫ్రంట్ అప్లై చేయడమే ఫ్రెండ్స్, అంతకే మించి ఏం లేదు. హ్యాడ్ తీసుకొచ్చి సబ్జెక్ట్కి ఫ్రంట్ అప్లో చేయాలి. హ్యాడ్ ఐ బీన్ పెయింటింగ్ అంటే లాస్ట్ ఇయర్. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ అప్ టు 2018. హ్యాడెంట్ ఐ బీన్ స్టడీయింగ్ up to 2020. Hadn't I been driving up to last year? Hadn't I been studying since 2020? నేను 2020 నుంచి చదువుతూ ఉన్నానా. ఇలాగా మనం ఈజీగా క్వశ్చన్స్ వేయొచ్చండి. హ్యాడ్ హీ బీన్ పెయింటింగ్ until last year? Hadn't he been working until 2018? Hadn't been studying until 2020? Had he been studying and up to 2020? Had he been driving up to 2020? Had he been searching for a job up to 2022? Had she been painting until last year? Had she been working up to 2019? Hadn't she been studying up to 2011? Hadn't she been driving up to last year? Hadn't she been searching for a job up to 2020? ఇలా సింపుల్గా వేసేయచ్చు ఫ్రెండ్స్. ఆ కీవర్డ్స్ అయితే యూజ్ చేయాలి. వీటిని మనము పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా క్రియేట్ చేయాలి. సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. పాజిటివ్,
ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మనం క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ till 2011. She had been living in Hyderabad for 4 years. ఇక్కడ ఫర్ సిన్స్ యూజ్ చేస్తాం. షీ హ్యాడ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 4 years. హ్యాడ్ షీ నాట్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 4 years? వై హ్యాడ్ షీ నాట్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 4 years? ఇలాగా పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ చేయడానికి ఏది యూజ్ అవుతుంది మీకు తెలుసు కదా, WH క్వశ్చన్ వర్డ్స్. వాట్, వేర్, వెన్, వై, హౌ, ఈ WH క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేసి ఈ మనం పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ని క్రియేట్ చేయాలి. అదే వాట్, వేర్, వెన్, వై, హౌ, ఇలాగా ఇవి యూజ్ చేసి మనం క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఉంది కదా. అంటే గతంలోనే మొదలుపెట్టిన ఒక పని గతంలోనే కంప్లీట్ చేసేసాము. అంటే గతంలో మొదలుపెట్టాము, ముందు ఎప్పుడో మొదలుపెట్టాము, గతంలో కొంతకాలం చేస్తూ వచ్చాము, గతంలోనే స్టాప్ చేసేసాము. ఆ పని గతంలోనే అయిపోయింది. ఎప్పుడో మొదలెట్టిన పని కొంతకాలం చేసాము గతంలో, మళ్ళీ గతంలోనే కంప్లీట్ చేసేసాము అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.